నాయన. కన్న తండ్రి, జనవరి 1వ తారీఖు 2025 మొదలుకొని ప్రభువా, ఆఖరి వరకు నాయన డిసెంబర్ 31 వరకు నాయన మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి, అయ్యా నీ కృపను బట్టి నైనా పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి 2025 సంవత్సరము నాయన ముగించుకొని నైనా 2026 సంవత్సరానికి ప్రభువా మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. సంవత్సరమును దయా కిరీటమును నీకు ధరింపచేసి ఉన్నాడని భక్తులైన దావీదు చెప్పిన విధముగా స్వామి, వారి యొక్క నూతన సంవత్సరాన్ని మా జీవితంలో మీరు కలుగు చేసినందుకు మీకు వందనాలు తండ్రి. ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చుకోలేమనైనా. అంతేకాకుండా ప్రభువ, ఈ ప్రార్థన నాయన జూములో తండ్రి ప్రారంభ దినము నుండి నాయన జనవరి 1వ దినము నుండి ఇంతవరకు తండ్రి 365 దినాలనైనా ఈ విధముగా నిర్విరామముగా తండ్రి ఎటువంటి ఆటంకము లేకుండా నైనా చక్కగా ప్రార్థన జరిగించడానికి చేసుకోవడానికి నైనా అనేక మందిని ప్రేరేపించిన ఆయన మీరు చేసిన కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. అదే విధముగా ఇంతవరకు నడిపించినటువంటి నిర్జీన దాసుడు నాయన కుమారుడు అయ్యా పాస్టర్ జకరయ్య గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నాయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. అనేకమైన జూములో తండ్రి ఇటువంటి ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు. నీ కుమారుడే కారణమే తండ్రి, నీ కుమారునికి ఆలోచన దయచేసి ప్రభువ ఈ విధముగా ప్రార్థన చేయడానికి నేను మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. అనేక మంది ప్రాంతాలు ఎక్కడి వారమో ఏ ప్రాంతాల వారము అయినప్పటికీ నేనైనా ఈ జూమ్ ప్రేయర్లో నేను మేము కలుసుకోవడానికి నైనా అనేకమైన విషయాల కొరకు నేను మరి అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలని ప్రభువ, దేశము క్షేమాభివృద్ధి చెందాలని నేనైనా ఇంకా అనేకమైనటువంటి ప్రార్థన అంశాలు నాయన ప్రభువ. మా 29-28 రాష్ట్రాలు బట్టి తండ్రి ప్రభువ, 6-7 కేంద్ర పాలిత ప్రాంతాలు బట్టి తండ్రి ప్రార్థన చేయడానికి కూడా నేను మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేమునైనా. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి జనాభా కొరకునైనా, ముఖ్యమంత్రుల కొరకు అయ్యా ఇదిగో ప్రభువ అనేక ప్రార్థనలనైనా అనేక జిల్లాల కొరకునైనా మీరు మా చేత చేయించారు తండ్రి. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ప్రభువ. మరి ఒకసారినైనా సంవత్సరమునైనా మరి కంప్లీట్ చేసుకుని తండ్రి నూతన సంవత్సరంలోనికి ఏ విధముగా అయితే మేము అడుగు పెట్టామనైనా అదే విధముగా తండ్రి ఎంతో సంతోషముతో ఉత్సాహముతో ప్రభువ ఈ యొక్క జూమ్ ప్రేయర్ నైనా మరి కార్యక్రమాన్ని నైనా మీరు నిర్వర్తిస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నైనా. ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువ ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం వరకు నైనా అయ్యా మీరే పరిశుద్ధాత్మ దేవుడా అధ్యక్షుడిగా ఉండి నైనా మమ్మల్ని నడిపించండి తండ్రి. అయ్యా నడిపించేవాడు నీవేనైనా. ఇశ్రాయేలు సైన్యమునకు పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండినైనా అయ్యా వారిని తండ్రి 40 సంవత్సరాలు మీరు నడిపించారు ప్రభువ. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఏ యోగ్యత అర్హత మాలో లేకపోయినప్పటికీ తండ్రి ఈ బర్మా క్యాంపునైనా చిన్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్న ప్రభువ. అనేక మందిని మీరు లేవనెత్తాడు తండ్రి ప్రభువ. అనేక మంది అభిషేకం తీసుకోవడానికి కూడా మీరు సహాయం చేశారు నాయన. అదే విధంగా సేవకులుగా, సువార్థికులుగా, పరిచయం చేసే బిడ్డలుగా నైనా ఇంకనైనా అనేక కార్యాలని అయినా మా సంఘం తరపున మీరు చేయించారు తండ్రి. అది మా గొప్పతనం కాదు, మా మంచితనము కాదు నైనా, కేవలం నీ కృపనైనా. నీ కృప ద్వారానే ప్రభువే మేము రక్షింపబడి జీవించగలుగుతూ ఉన్నాం స్వామి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఈ దినమున నాయన మరి జూములోకి వచ్చి ప్రభువ మరి ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి నైనా ఎంతమంది బిడ్డలైతే సిద్ధపడుతూ ఉన్నారో అన్ని ఎరిగిన దేవుడు తండ్రి మీరే సహాయం చేయండి నాయన. చక్కని వర్తమానంతో తండ్రి మా దైవజనులు పాస్టర్ సైమన్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువ చక్కని సందేశమునైనా నూతన సంవత్సరం సందేశాన్ని మీరు మాకు అందించమని తండ్రి ప్రభువ. ఈ జూమ్ ప్రేయర్ కార్యక్రమాన్ని నేను ఆదునంత వరకు మీరే నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. జూమ్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, దైవాశీస్సులు. అదే విధముగా మొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి సైమన్ గారు, జూనియర్ సైమన్ గారు ఒక స్తుతి పాట, ఒక 2 లేక 3 చరణాలతో కూడిన పాట మనకి వినిపిస్తారు, పాట పాడతారు పాస్టర్ గారు సైమన్ గారు. మనమందరం కూడా ముందుకు సాగిపోతాం. నేను బస్ లో ఉన్నాను, ఢిల్లీలో ఉన్నాను.
పాస్టర్ గారు చెప్పండి. ప్రేగ్లాడ్ అంకుల్ బస్ జర్నీలో ఉన్నాము, సౌండ్ ఇది వినబడట్లేదు. ఓకే, సరే బాబు, ఓకే ఓకే. అలాగే ద్వారకాలత గారు ఉన్నారు, ద్వారకా గారు ఒక పాట పాడి మనకి వినిపిస్తారు. థ్యాంక్ యూ బాబు, హ్యాపీ న్యూ ఇయర్. అంకుల్ నేను నా వాయిస్ అసలు రావట్లేదు. అంకుల్ గారు ఉన్నామమ్మా, ఉన్నాను అంకుల్. ఒక పాట పాడము. అంకుల్ పాడలేని పరిస్థితిలో ఉన్నాను, నా వాయిస్ కూడా అలాగే ఉంది, పట్టేసింది అంకుల్. సరే అమ్మా శ్యామల, నువ్వు ఉన్నావు, పాట పాడగలవమ్మా, ఒక స్థుతి పాట. చర్చలో ఉన్నాం అనుకుని పాడండి, ఒక స్థుతి పాట పాడమ్మా శ్యామల. సరే అంకుల్. ఓకే ఓకే, పాట పాడమ్మా. మరువలేదు 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 మరువలేదు, నన్ను మరచిన నిన్ను నీవు మరువలేదయ్యా, 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 మరువలేదయ్యా. జన్మనిచ్చిన తల్లి తానే స్తన్యమీయక వదలెసుతుని, జన్మనిచ్చిన తల్లి తానే స్తన్యమీయక వదలెసుతుని, నిమిషమైనా మరువలేక ఆదుకుంటివా మోషెనప్పుడు, నిమిషమైనా మరువలేక ఆదుకుంటివా మోషెనప్పుడు, ఆదుకుంటివా మోషెనప్పుడు. మరువలేదు 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 మరువలేదు, నిన్ను మరచిన మమ్ము నీవు, నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా, మరువలేదయ్యా. నిన్ను చేరి నిన్ను మరచి చెరలోనున్న నన్ను వేడగా ధరణికేగి, నిన్ను మరచి చెరలోనున్న నన్ను వేడగా ధరణికేగి, శాపమరణములు విరువ నేల కొరిగితివా మా తండ్రి, శాపమరణములు విరువ నేల కొరిగితివా మా తండ్రి, నేల కొరిగితివా మా తండ్రి. మరువలేదు 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 మరువలేదు, నిన్ను మరచిన మమ్ము నీవు, నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా, మరువలేదయ్యా. హల్లెలూయా. వందనాలమ్మా, చక్కని పాట పాడి దేవుని మహింపరిచాం. దేవుడు నిజంగా మనల్ని మర్చిపోలేదు కాబట్టి మనం బ్రతికున్నాము, దినాన జీవించగలుగుతూ ఉన్నాము. అదే విధముగా మన మధ్యలో ఉన్నటువంటి కుమారి దేవుని స్తుతిస్తూ మరి ఒక 5 నిమిషాలు మించకుండా మరి దేవుడు చేసినటువంటి కార్యక్రమాలన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ మరి కుమారి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత మరొకరు ప్రార్థనకి పాట పాడడానికి సిద్ధంగా ఉండండి. అమ్మ కుమారి, ప్రార్థన చేయమ్మా. దేవుని స్తుతిస్తూ దేవుడు చేసినటువంటి కార్యక్రమాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ స్తుతితో కూడినటువంటి ప్రార్థన ఒక 5 నిమిషాలు మించకుండా ప్రార్థన చేయమ్మా. స్తోత్రము తండ్రి నాయన, స్తోత్రము 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 తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి నాయన. మహోన్నతుడా నీకు వందనాలు.
తండ్రి మీ దయను బట్టి ప్రభువా దేవా తండ్రి అయ్యా 2020 దేవా 5వ సంవత్సరం మొదలుకొని తండ్రి నాయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతవరకు తండ్రి నాయన దేవా ఇదిగో తండ్రి నాయన ఈ జూమ్ కాలు ప్రార్థనలు తండ్రి నాయన విజయవంతంగా జరగడానికి ప్రభువా దేవ అయ్యా నీ ప్రియ దాసులు తండ్రి నాయన జకరియాని మీరు బలపరిచి ప్రభువా దేవ అయ్యా ఈ సంవత్సరం అంతా కూడా దేవా తండ్రి అయ్యా అనుదినము తండ్రి నాయన అయ్యా జూమ్ టెలికాస్ట్ అందించడానికి ప్రభు అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థనా యోధులందరినీ రేపేవాడిగా ప్రభు దేవ అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలని ప్రభు దేవ ఇదిగో తండ్రి దేవ నీ కుమారుడు హృదయంలో పుట్టించిన తండ్రి ఆవేదనను బట్టి ప్రభు దేవ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన సర్వశక్తిమంతుడా మీకు వందనాలు ప్రభు దేవ అయ్యా మీ సేవకులను రేపుతూ తండ్రి నాయన అయ్యా ఇదిగో జూమ్ లో నడిపిస్తున్న దేవ నాయకులను బట్టి ప్రభు సేవకులను బట్టి ప్రభు అయ్యా ప్రార్థనా యోధులను బట్టి ప్రభు దేవ అయ్యా నీ సన్నిధానంలో తండ్రి దావీదు ప్రభు దేవ వేకువజామునే ప్రభు దేవ అయ్యా తన స్వరాన్ని వినిపించడానికి తండ్రి నాయన తన కంఠ స్వరాన్ని ప్రభు అయ్యా నీ సన్నిధిలో సిద్ధము పరుచుకునేవాడు తండ్రి అలా ప్రభు దేవ అనుదినము తండ్రి నాయన దేవ అయ్యా ప్రార్థన చేయడానికి ప్రభు దేవ ఎన్నో ఆటంకాలు కలిగినప్పటికీ ప్రభు దేవ నీ సన్నిధానములో తండ్రి వేకువజామునే ప్రభు నీ ఇంటిని కూర్చిన తండ్రి ఆసక్తి వాళ్ళు భక్షించినంతగా ప్రభు దేవ అయ్యా ఇదిగో తండ్రి ఈ ప్రార్థనలు సలపడానికి ప్రభు నీ ప్రియబిడలందరికీ దేవ మీరు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభు అయ్యా తండ్రి నాయన అయ్యా మీరు సమయాన్ని అనుకూలపరిచినందుకు వందనాలు ప్రభు దేవ ఈ సంవత్సరం అంతా కూడా దేవ అయ్యా గత సంవత్సరం అంతా కూడా దేవ ఈ యొక్క తండ్రి కుదురుబాటు కాలాలు దేవ అయ్యా ఘన విజయముగా దిగ్విజయముగా తండ్రి అనుదినము తండ్రి నీ సన్నిధానములో తండ్రి అయ్యా ఎంత ప్రార్థన చేయాలో ప్రభు ఒకే అంశం మీద ప్రభు ఏకద్రాటిగా తండ్రి అయ్యా ఎంత విజ్ఞాపన చేయాలో తండ్రి ప్రతి వారిని మీరు బలపరిచి తండ్రి నాయన అయ్యా మీ చిత్తానుసారమైన ప్రార్థనలు ప్రభు దేవ మీరు సల్పించుకున్నందుకు ప్రభు అయ్యా మీకు వందనాలు ప్రభు పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నా రక్షకుడానికి వందనాలు ప్రభు సర్వశక్తిమంతుడానికి వందనాలు ప్రభు దేవ అయ్యా బలమైన కార్యాలు ప్రభు దేవ అయ్యా తండ్రి ఎన్నిక లేని వారిమే ప్రభు అయ్యా తండ్రి నాయన అయ్యా అనేక పర్యాలు నిన్ను గాయపరిచిన వారిమే తండ్రి నాయన తండ్రి అయినను ప్రభువ నీ గృహ నిర్వకర్తలవై అయ్యా నీ ఇంటిని కట్టే విషయములో తండ్రి యెరూషలేము క్షేమముల కొరకు తండ్రి ప్రార్థన చేసేవారిగా ప్రభువ అయ్యా సేవకులను మొదలుకొని అయ్యా సేవకురాండ్లు మొదలుకొని ప్రభువ అయ్యా దేవ ప్రార్థనా యోధులు మొదలుకొని ప్రభువ మీరు బలపరిచి దేవ ఈ దినము తండ్రి అయ్యా 2026 సంవత్సరములో మొట్టమొదటిసారిగా ప్రభు దేవ అయ్యా ఇదిగో తండ్రి స్తుతి కూటాలు ప్రభు అయ్యా పెట్టుకోవడానికి మీరు కృప చూపించినందుకు తండ్రి మీకే వందనాలు కోట్లాది స్తుతులు తండ్రి నాయన అయ్యా మరి ముఖ్యముగా తండ్రి నాయన అయ్యా జకర్యా అయ్యా పాస్టర్ గారిని దైవజనులు మీరు బలపరిచి తండ్రి ఈ 2వ సంవత్సరములో తండ్రి అంతకంటే అధికమైన రీతిలో తండ్రి నాయన అయ్యా అదే జూమ్ కాలు ప్రార్థనలు ప్రభు దేవ కుదురుబాటు కాలాలు ప్రార్థనలు చేయడానికి దేవ అయ్యా మా ప్రియబిడలందరినీ మీరు బలపరుస్తున్నందుకు పేర్లు ఇచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బలపరుస్తున్నందుకు తండ్రి ఈ ప్రార్థనలు చేయడానికి పురుకొల్పినందుకు తండ్రి అయ్యా తండ్రి నాయన మీరు బలపరుస్తున్నందుకు దేవ అయ్యా మీకే వందనాలు దేవ ముందుగా మీకు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభు దేవ అయ్యా నీ సన్నిధానంలో విజ్ఞాపనం చేస్తుండగా తండ్రి నాయన జరగబోయే దేవ ఈ యొక్క కూటమంతటిలో మీరుండి ప్రభు దేవ చేయబోతున్న ప్రార్థనలంతటిలో మీరుండి ప్రభు దేవ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రభు అయ్యా వేడుకుంటే దినము దేవ నడిపిస్తున్న నాయకుల్ని దేవ అయ్యా వాక్యోపదేశం అందిస్తున్న మా దైవజనులు ప్రభు మా సేవకులను కూడా మీరు బలపరిచి వాడుకోమని ఈ కొద్దిపాటి స్తుతి ప్రభు దేవ మీ పాదాలకు అర్పించుకుంటూ ప్రభు యేసయ్య నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. చక్కగా ప్రార్థన చేసిన కుమారికి ప్రభు పేరుట వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి మాతారాణి గారు అమ్మా ఉన్నారమ్మా మీరు? సంతోష్ నగర్ లో ఉన్నటువంటి మాతారాణి గారు. ఉన్నాను పాస్టర్ గారు. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. ఒక పాట పాడమ్మా, 2 చరణాలతో కూడిన పాట. ఒక పాట మీరు పాడండి, మనం అందరూ కూడా ఏకీభవించి ముందుకు సాగిపోతాం. तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया किया
जना करूं तेरी आराधना करूं। तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत। तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत। हृदय के तार छेड़े झनकार, हृदय के तार छेड़े झनकार, मेरी भी भक्ति तुझे ग्रहण हो, दृढ़ता से सामना करूं, ऐसी ही कामना करूं। पाप क्षमा कर जीवन दे दे, दया किया जना करूं, तेरी आराधना करूं। హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా, చక్కని పాట పాడి దేవుని మహింపరిచినందుకు. ప్రైజ్ అమ్మా. అదే విధముగా అదే విధముగా తుల్లో ఉన్నటువంటి శారదమ్మ గారు ఉన్నారమ్మా మీరు? హలో శారదమ్మ గారు, మంచిది. మన మధ్యలో ఉన్నటువంటి ఉషా గారు ఒక 5 నిమిషాలు మించకుండా దేవుని స్తుతిస్తూ ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేయండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడ మహాగణుడ మహోన్నతుడ అయ్యా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా నాయన, నీ పరిశుద్ధమైన నాయన అయ్యా పాదములకి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో అయ్యా నీ సన్నిధిలో తండ్రి ఈ రీతిగా నాయన తండ్రి నాయన దైవ సేవకులు, సంఘ పెద్దలు, అయ్యా పురుషులు, స్త్రీలు, సేవకులందరితో కలిసి ప్రభువా తండ్రి అయ్యా నాయన సంవత్సరం దినములు నాయన అయిపోతున్నాయి. ఈ దినముతో నాయన దేవా అయ్యా ఇగో సంవత్సరం దినాలు ప్రభువా నాయన జూమ్ ప్రార్థనలు నాయన తండ్రి మా కొరకు కాదు అయ్యా, మా దేశం కొరకు నాయన, రాష్ట్రాలు జిల్లాల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు నాయన ప్రార్థించే భాగ్యం నాయన మాకు ఇచ్చారు తండ్రి. వందనాలు తండ్రి అయ్యా. ఆరోగ్యం ఇచ్చారు కాబట్టే ప్రార్థించాం, ఆయుష్ని ఇచ్చారు కనుకనే ప్రార్థించాం తండ్రి. ఇంత గొప్ప సహవాసాన్ని బట్టి నాయన ఇచ్చారు కనుకనే ప్రార్థించగలిగాము అయ్యా. మా దేశం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతుందో నాయన దేవ, ప్రతి అంశం కొరకు ప్రార్థించడానికి మీరు కృప చూపించారు నాయన. అందరూ బట్టి వందనాలు అయ్యా. స్తోత్రాలు నేటి వరకు కూడా నాయన దేవా ఇదిగో నాయన నీ కృప మాపై ఎంతో ఉంది స్వామి. కృప వెంబడి కృపలో నాయన తండ్రి, మీ మహదైశ్వర్యంలో అయ్యా, మీ పరిపూర్ణతలో నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన దేవా ఇదిగో నాయన ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు అయ్యా. అందరిని బట్టి మీకు వందనాలు స్వామి. దేవా ఇదిగో నాయన అంచెలంచెలుగా నాయన దేవా అయ్యా ఒక దగ్గరే ఉండిపోకుండా, తెలియని స్థితిలో ఉండిపోకుండా దేవా ఇగో పరిచర్యలు ఎంతగా ఘనముగా నాయన అయ్యా మీరు నచ్చి, మీరు మెచ్చి నాయన మీ హృదయ భారాన్ని పంచుకొని దేశ సరిహద్దుల్లోకి వెళ్ళడానికి నాయన అయ్యా మీరు చూపిస్తున్న ఈ గొప్ప నాయన కృపను బట్టి, ప్రార్థనలు బట్టి నాయన దేవా ఇదిగో నాయన అందరూ బట్టి మీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన ఐక్యతను బట్టి, ప్రేమను బట్టి అయ్యా, మాకు ఇచ్చిన నాయన తండ్రి మెలకువను బట్టి మీకు వందనాలు దేవా. ఈ జూమ్ కాల్ ప్రార్థనలు బట్టి వందనాలు. అందరినీ కూడా నాయన సమయానికే లేపి ప్రభువా నాయన దేవా అయ్యా ఇదిగో నాయన జూమ్ ప్రార్థన తండ్రి దేవా నడిపించిన, హోస్ట్గా నడిపించిన జకరియా పాస్టర్ గారిని అయా, మధ్యలో నడిపిస్తున్న సేవకుల్ని నాయన అయా, ప్రార్థించే బిడ్డల్ని నాయన అందరినీ కూడా నాయన అయా మీరు ఎంతగానో ప్రేమించి, ఎంతగానో నాయన అయా సమయానికే ప్రార్థన చేయటానికి అయా ఎవ్వరు కూడా నాయన తండ్రి మానుకోకుండా అయా ఇగో నాయన మరి ఎక్కువగా ఈ 2026 సంవత్సరంలో నాయన దేవా ఇదిగో తండ్రి ఎవరైతే పేర్లు ఇచ్చారో, ఎవరైతే ఇంకా కొద్దిగా వెనకపడ్డారో అందరు కూడా నాయన రావడానికి అయ్యా మీరు కృప చూపిస్తున్నందుకే వందనాలు. స్తోత్రం
అయ్యా స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా మా యొక్క నాయన మీరు పంపిస్తున్న వర్తమానాలు బట్టి వందనాలు. అయ్యా మా స్తుతి ఆరాధన బట్టి వందనాలు. మాకు ఇచ్చిన నాయన తండ్రి క్షేమాభివృద్ధిని బట్టి వందనాలు. అయ్యా ఇదిగో నాయన మా సహవాసాలను బట్టి నాయన, వారాంతర కూడుకలు బట్టి స్థుతులు నాయన, ప్రాముఖ్యంగా దైవజనుని బట్టి స్థుతులు నాయన. దేవా ఇదిగో నాయన తండ్రి, అయ్యా ఇదిగో నాయన ఇంత గొప్ప పరిచర్యలో నాయన నన్ను పాలు భాగస్థురాలుగా చేశారు, అందుని బట్టి వందనాలు. అయ్యా నీ బిడ్డలందరితో కలిసి ఈ రీతిగా అయ్యా స్తుతించడానికి ప్రార్థించడానికి చూపించిన దయని బట్టి వందనాలు నాయన. మా సంఘంలో గొప్ప కార్యములు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అదే విధంగా ఈ దినము కూడా నాయన, అయ్యా ఇదిగో నాయన తల్లి నడిపిస్తున్న నాయన లాజరస్ గారిని బట్టి వందనాలు తండ్రి. దేవా ప్రతి కార్యక్రమంలో నాయన నీ దాసుడిని ప్రభు ఎంతగానో వాడుకుంటున్నారు. అయ్యా ప్రభు నాయన శుభకార్యాలలో అయ్యా ఇదిగో నాయన తండ్రి అనేక మంది దేవజనుడు అయ్యా ఇగో సమయానికి లేని సమయంలో కూడా నీ దాసుని ప్రభు మీరు ఎంతగానో అన్ని పరిచర్లు వాడుకుంటున్నారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయ్యా ఇదిగో నాయన తండ్రి ఉదయకాల సమయంలో ఇంకా జరిగిస్తున్న ప్రార్థన వాక్యం అంతట్లో మీరుండి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో తండ్రి. మరి ప్రాముఖ్యంగా జకరియా పాస్టర్ గారిని బట్టి అయ్యా మీకు వేలాది కోట్లాది స్థుతులు నాయన. నీ దాసుడు ప్రభు ఎంతగా ప్రభు అయ్యా నాయన తండ్రి ఒక్క దినము నాయన తండ్రి బద్దకించిన, ఒక అరగంట నాయన మానేసిన ప్రభువా నాయన ఎలాగ నాయన ఈ క్రమంలో నాయన ప్రార్థించలేకపోయేవారం తండ్రి. అలా నాయన నీ దాసుడు హోస్ట్గా ఉంటూ నాయన తండ్రి ఒక ఆలోచన ఇచ్చారు, ఇగో ఇలా నడిపించేటట్లుగా జూమ్ ప్రార్థనలు చేసేటట్లుగా ఉదయకాలం మేము ఒక దర్శనాన్ని చేసుకుంటూ నాయన దేవా మాకు మేము సిద్ధపడుతూ ఇలాగా నాయన దేశం కొరకు అంగలార్చడానికి, వివిధ పరిచర్ల కొరకు నాయన కరిమేలు ప్రార్థనలు చేయటానికి నాయన మినిస్ట్రీ కొరకు చేయటానికి నాయన ఇంత గొప్ప ప్రార్థనలకి నాయన కారణమైన నీ దాసుడు జకరియా పాస్టర్ గారిని బట్టి కూడా మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అన్నిటికీ మూల కారకుడైన నాయన తండ్రి నాయన నీ సేవకుడు దైవజనుడు మా పాస్టర్ గారిని బట్టి కూడా మీకు వేలాది వేలాది కోట్లాది స్థుతులు చెల్లిస్తే ప్రభువా స్థుతులు నాయన మరింత ఐక్యతతో మరింత ప్రేమతో మరింత భక్తి శ్రద్ధలతో 2026 సంవత్సరంలో వ్యక్తిగతంగా నాయన ప్రభు నీతో దేవా ఇంకా మరింత బలముగా అయా మమ్మల్ని మా చేయి పట్టుకొని మీరు నడిపిస్తూ ముందుకు కొనసాగిస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ చిన్న ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి ఉషా గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే విధముగా ఒక పాట మన మధ్యలో ఉన్నటువంటి దయారత్నం 2 చరణాలతో కూడినటువంటి ఒక పాట పాడుతారు. అంకుల్ నేను పాడతాను అంకుల్. సరే బాబు పాడు. హల్లెలూయా. హల్లెలూయా. అడుగులు జారగా నీయక నన్ను బవలు కాచిన నా ప్రభు, నా బ్రతుకిక్క నీ నైవేద్యము. అడుగులు జారగా నీయక నన్ను బవలు కాచిన నా ప్రభు, నా బ్రతుకిక్క నీ నైవేద్యము. స్తుతింతును నిన్ను భజింతును, స్తుతింతును నిన్ను భజింతును, నే కృతజ్ఞతాస్తుతులర్పింతును, కృతజ్ఞతాస్తుతులర్పింతును. అడుగులు జారగా నీయక నన్ను బవలు కాచిన నా ప్రభు, నా బ్రతుకిక్క నీ నైవేద్యము. పలుమార్లు ఇలలో నాయనమందు పడిపోదునని నే భయముందితి, పలుమార్లు ఇలలో నాయనమందు పడిపోదునని నే భయముందితి. కడు చోద్యమాయే నా పదములింక, కడు చోద్యమాయే నా పదములింక. తడబడక సాగగా నీ త్రోవలో, తడబడక సాగగా నీ త్రోవలో.
స్తుతింతును నిన్ను భజింతును, స్తుతింతును నిన్ను భజింతును, కృతజ్ఞతాస్తుతులర్పింతును, కృతజ్ఞతాస్తుతులర్పింతును. అడుగులు జారగా నీయక నన్ను రేయింబవలు కాచిన నా ప్రభు, నా బ్రతుకిక్క నీ నైవేద్యము. ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి ముకుటంబు నాకియగా, ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి ముకుటంబు నాకియగా, నావికుడవై నన్ను నడిపించు నీకే, నావికుడవై నన్ను నడిపించు నీకే, ధరింపజేతును ఆ ముకుటము, ధరింపజేతును ఆ ముకుటము. స్తుతింతును నిన్ను భజింతును, స్తుతింతును నిన్ను భజింతును, నే కృతజ్ఞతాస్తుతులర్పింతును, కృతజ్ఞతాస్తుతులర్పింతును. అడుగులు జారగా నీయక నన్ను రేయింబవలు కాచిన నా ప్రభు, నా బ్రతుకిక్క నీ నైవేద్యము. అడుగులు జారగా నీయక నన్ను రేయింబవలు కాచిన నా ప్రభు, నా బ్రతుకిక్క నీ నైవేద్యము. హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా మరి పాట పాడిన యవనస్తుడు చరణ్ తేజ్కి ప్రభు పేరిట వందనాలు. గాడ్ బ్లెస్ యు బాబు. అదే విధముగా మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ఆనంద్ గారు ఉన్నారండి. ఆనంద్ పాస్టర్ గారు, హలో ఆనంద్ పాస్టర్ గారు. మంచిది. పాస్టర్ ప్రణయ్ గారు దైవ వాక్యం కొరకు మరి ప్రార్థన చేస్తారు. మరి పాస్టర్ ఆనంద్ ప్రణయ్ ప్రార్థన అనంతరం దైవజనులు మన పాస్టర్ గారు సైమన్ పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు 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 ప్రభా. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రభా ఉదయకాల సమయమున మమ్మల్ందరినీ దేవతని నాయన నువ్వు లేవనెత్తి నూతన దినములో నూతనముగా మేము దేవ ప్రతిష్ఠింపబడిన వారమే. ఇదిగో నాయన ప్రభా, ఈ యొక్క ప్రభా జూమ్ ప్రభా మీటింగ్ లో మమ్మల్ని అందరినీ తండ్రి నాయన ఆయుక్తపరచడానికి ఈ జూమ్ ప్రభా తండ్రి నాయన ప్రార్థన దేవ ఉజ్జీవం కుదురుబాటు కాలాల యొక్క ప్రభా ఉజ్జీవాన్ని మేము దేవ తండ్రి నాయన ఎక్కడెక్కడగా ఉన్నవారమో తండ్రి నాయన టెక్నాలజీ ద్వారా ప్రభా మేము దేవ కలిసి ఏకాత్మ కలిగి ప్రభా చేస్తున్న ప్రార్థన ఉద్యమం బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా తండ్రి నాయన మరి నాయన ఇంతవరకు నడిపించిన దేవని దైవ దాసులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభా మేమందరము కూడా తండ్రి నాయన గో ప్రభా ఈ యొక్క జూమ్ సంవత్సరం మొదలుకొని దేవ సంవత్సరాంతం వరకు ఇదిగో ప్రభా మా జీవితకాలం అంతా ప్రభా ఇదిగో మేము ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రభా ఇంకో ప్రభా ఈ జూమ్ ప్రభా తన ప్రార్థనలో ప్రభా తన ఆయన ప్రభు గడపడానికి దేవ జూమ్ ప్రార్థనలో మేమందరం మా గొంతు దేవ మా స్వరాన్ని దేవతని మా ప్రార్థన బలిపీఠాన్ని దేవతని కట్టుకోవడానికి దేవతని ఆయన ఇది ఆశను ప్రభా బలపరిచి జకర్యాలను బట్టి నీకు వందనాలు. మరి దేవతని ఆయన మొదలు పెట్టించి ఇంతవరకు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి దేవ ఇదే ప్రార్థనలు ప్రభా మాలో దేవతని ఉజ్జీవముగా మేము ఎంతకాలము ప్రభా తను నాయన ప్రార్థన జీవం దేవతని నాయన మా ద్వారా జరుగుతుందో అంతవరకు నాయన ప్రభా సంపూర్ణముగా తండ్రి నాయన ప్రభా చేయడానికి మా మనసులు మా ఆలోచనలు మా యొక్క దేవతని సమస్త ప్రభా తను నాయన ప్రాణాత్మ శరీరములు దేవతని సమస్తము దేవతని పని చేయడానికి దేవతని నాయన ఇదిగో ప్రభా ఈ జూమ్ ప్రార్థనలు ప్రభా
పాల్గొంటున్నవారు, వస్తున్నవారు, నడిపిస్తున్నవారు, నాయకులు, సేవకులు ప్రతి ఒక్కరి దేవతలు ఉజ్జీవంగా రావడానికి, నడిపించబడడానికి ఇదిగో నీ సేవకుడు ప్రభా ఈ దినం మాతో నీ సేవకుని బట్టి మా ప్రభా మా సంఘ కాపరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవతని నాయన సైమన్ అన్న ప్రభా ఈ రోజు ప్రభాతని నాయన మరి మా అందరికి వాక్యం అందిస్తుండగా దేవతని నాయన నీ దాసుని దేవ నువ్వు ప్రభా సంపూర్ణంగా వాడుకొని అభిషేకించి నాయన నూతన బలమును, నూతన శక్తి, నూతన అభిషేకముతో మాతో మాట్లాడమని మొట్టమొదటి వాక్య సందేశముగా మేము దేవతని ఏం వింటామో, ఏం దేవతని ఆయన కలిగి ఉంటామో అదంతా కూడా మన దేవతని నాయన నీ దాసుడితో మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ వేడుకుంటూ నీ వాక్యము కొరకే మేము ఉపక్రమిస్తుండగా దేవతని నాయన ప్రభు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ఉజ్జీవపరిచి మాలో దేవతని నాయన నూతన ప్రభా తీర్మానం, నూతన మంటను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. అలాగే దైవజనులు మన మధ్యలో ఉన్నటువంటి మన పాస్టర్ గారు సైమన్ పాస్టర్ గారు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. మనం అందరం కూడా శ్రద్ధతో ఆలకిద్దాం. సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాం. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి అన్నిటికీ కుదురుబాటు కాలములు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు పాస్టర్ గారు జకరియా గారి ద్వారా దేవుడు ఆ భారాన్ని, ప్రార్థించాలనే భారాన్ని, ఆ మంటను తనలో పెట్టి మరి దీని కొరకు అనేక మంది సేవకులు, సేవకురాళ్ళు, పెద్దలు కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని 2 సెషన్ల కింద ఇంతవరకు నిరాటంకముగా ఒక్క సెషన్ కూడా ఆగిపోకుండా మరి ఇంచుమించు 9-8 మందికి పైగానే 20 మంది వరకు ఒక్కొక్క సెషన్లో పార్యభాగస్తులై 1 సంవత్సరాన్ని దేవుడు పూర్తి చేయడానికి కృప చూపించారు. మరి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికే కలుగును గాక. ఈ సమయంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము మూలవాక్యంగా చదువుతున్నాను, చిత్తగించండి. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైన దియునై ఉన్నది. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన లేఖన భాగములో నుంచి చిన్న సందేశము ద్వారా మాతో మాట్లాడిన ఆయన మరింతగా ప్రభువా దేవా నాయన భవిష్యత్ కాలాలలో, రాబోయే దినాలు, నెలలు, సంవత్సరాలలో మరింత ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి ప్రభువా నాయన ఎడతెగక నాయన ఈ విజ్ఞాపనలు, యాచనలు మేమందరము చెయ్యగలుగునట్లుగా, దీని తాలూకా ఆత్మీయ ఆర్థికమైన క్షేమాభివృద్ధి మేము అందరము పొందుకోగలుగునట్లుగా, మా కళ్ళారా ప్రార్థించిన విజయాలన్నీ కూడా మా కళ్ళారా చూస్తూ స్తుతించినట్లుగా ప్రభువా, ఆనాడు ప్రభువా కన్నులారా మరి సిమియోను నిన్ను ఎలా చూడగలిగాడో, ఆనాడు అన్న ప్రవక్తని మొదటి రాకడ కొరకు అయ్యా నిరీక్షించినటువంటి ఆ దైవ జనాంగము తండ్రి ఎలా చూడగలిగారు, 2వ రాకడ కొరకు, కుదురుబాటు కాలముల కొరకు నిరీక్షిస్తున్నా మేము కూడా ఈ విజయాలు, ప్రార్థన విజయాలు కళ్ళారా చూడగలుగునట్లుగా నీ వాక్య దర్శనం మాకు కలగజేయమని యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి దినము నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలు, సువార్థికులు లాజరస్ గారికి వందనాలు. సేవకులు పాస్టర్ ప్రణయ్, పాస్టర్ సైమన్, ఆనంద్, ఇంకా పెద్దలు ఉన్నారు. తర్వాత చరణ్ బాబు చక్కని పాట పాడి వినిపించారు. వాళ్ళ మమ్మీకి రమ సిస్టర్ గారికి మరి బాగులేకపోయినా రమ కూడా మరి జూన్లో జాయిన్ అవ్వడం, ఆపరేషన్ జరిగినప్పటికీ కూడా జూన్లో చెల్లమ్మ జాయిన్ అవ్వడం, కుమారుడు చరణ్ తేజ కూడా పాట పాడడం, అలాగే దూర ప్రాంతంలో వరలక్ష్మి గోపాలపురం నుంచి మరి కుమార్తె కూడా జాయిన్ అవ్వడం, మిగతా వాళ్ళందరూ కూడా మన సంఘ సభ్యులే. తుని నుంచి సారునమ్మ కూడా దైవజనరాలు. మరి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ, వాక్యపు ఆశీర్వాదాలన్నీ ప్రతి ఒక్కరికి, పేర్లు చెప్పలేదు అనుకోకండి, అందరికీ సంపూర్ణంగా పేరు పేరున
కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. దేవుని యొక్క చిత్తములలో దేవుని చిత్తము ఉత్తమమైన చిత్తము, అనుకూలమైన చిత్తము, సంపూర్ణమైన చిత్తము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో 1-2 వచనాలు 2వ వచనంలో రాయబడి ఉంటుంది. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దైవ చిత్తమేదో పరీక్షించి మీ మనస్సులు మారి రూపాంతరము పొందుకున్నదో తెలుసుకున్నాడని ఆ మాట మనందరికీ తెలుసు. చిత్తములలో ఉత్తమమైన చిత్తము, చిత్తం ఉంది కానీ ఆ చిత్తములో ఉత్తమమైన చిత్తము చాలా మందికి తెలియదు. అసలు చిత్తమే తెలియదు అంటే మరి చిత్తములో ఉత్తమమైన చిత్తము. తర్వాత చిత్తములలో అనుకూలమైనటువంటి చిత్తం ఒకటి ఉంది. అంటే ఆ సమయానికి, ఆ ప్రాంత పరిస్థితులను బట్టి, రాష్ట్ర పరిస్థితులను బట్టి, దేశ పరిస్థితులను బట్టి, ప్రపంచ పరిస్థితులను బట్టి దేవుడు, పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు తన హృదయములో ఏ ప్రార్థనలు కోరుకుంటున్నాడో, ఏ విజ్ఞాపనలు కోరుకుంటున్నాడో పరమ తండ్రి, ఏ యాచనలు కోరుకుంటున్నాడో, తండ్రి కుడిపారుస్తున్న యేసయ్య ఏ ప్రార్థన అంశాలు అయితే చేస్తున్నాడో ఆ అంశాలు ఈ ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి, పరిస్థితులకి అనుకూలముగా ఉండాలి. ఆ అనుకూలమైనటువంటి అంశాలు, మనం చేసే అంశాలు దేవుని యొక్క అనుకూలమైనటువంటి చిత్తానికి అనుకూలముగా ఉండాలి. కాబట్టి అలాగ దేవునికి అనుకూలమైనటువంటి చిత్తం ఏమై ఉన్నది అని దేశాన్ని ఒకసారి గమనిస్తే, భారతదేశంలో 800 జిల్లాలు, ప్రపంచంలో మరి 29 రాష్ట్రాలు, భారతదేశంలో 29 రాష్ట్రాలు, ప్రపంచంలో 210 దేశాలు, 5 లక్షల సిటీలు. ఈ అన్నిటిలో కూడా ప్రపంచంలో అనుకూలమైన చిత్తము, దేశంలో అనుకూలమైన చిత్తము కొరకు మనం ఇంతవరకు కూడా ఆ చిత్తమును బట్టే ఈ ప్రార్థనలో మరి కొనసాగించడానికి దేవుడు కృప చూపించారు. ఆ 2వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. కాబట్టి ఏంటి దేవుడికి అనుకూలము? పరలోకమందున్నటువంటి తండ్రి కుడిపార్శ్వమున యేసయ్య చేసినటువంటి విజ్ఞాపనలలో ఒక విజ్ఞాపన దేవుడు మనకి ఇక్కడ చేయమంటున్నాడు. రాజుల కొరకు చెయ్యండి, అధికారుల కొరకు మీరు చెయ్యాలి. కాబట్టి రాజులు, అధికారులు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించేటటువంటి ఈ యొక్క ఏదైతే దేవుడు మనకి ఆజ్ఞాపించాడో గ్రేట్ కమిషన్, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మాలు ఇవ్వండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ది గ్రేట్ కమిషన్ అని అంటారు ఈ 2 విషయాలను. ఈ గ్రేట్ కమిషన్ మరి కొరకు అన్నమాట, ఈ సువార్త వ్యాప్తి చేసి శిష్యులుగా తయారు చేయాలి అంటే మరి రాజుల కొరకు, అధికారుల కొరకు, అధికారులందరి కొరకు, అనగా ప్రతి జిల్లా, మండలాలు, గ్రామాలు, రాష్ట్రాలు, దేశము, ఇందులో ఉన్నటువంటి అధికారులు ఉంటారు. రాజులు అనగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా, వీరందరూ ఉంటారు. వీరందరి కొరకట మనము విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను చేస్తూ, మనం చేస్తున్న విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత అంటే ఏంటి? దేవుడు చేసినటువంటి మేళ్లను, దేవుడి ద్వారా పొందుకున్నటువంటి మేళ్లను బట్టి మనమందరము కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రాజుల కొరకు, అధికారుల కొరకు
ఈ 800 జిల్లాలలో ఉన్నటువంటి రాజులు, అధికారులు మనము ప్రార్థనలు చేస్తున్నాము. ప్రపంచ దేశాల కొరకు కూడా, సార్వత్రిక సంఘం కొరకు కూడా ఈ 365 దినాలు ఇప్పటికి ఒక సంవత్సరము పూర్తయింది. ఈ సంవత్సరము 2 సెషన్ల కింద అనేక మంది సేవకులు, నడిపించే లీడర్స్, ముఖ్యంగా ప్రార్థనాపరులు, మరి పాస్టర్ జకరియా గారి ద్వారా ఈ అద్భుతమైన కార్యక్రమము దేవుడు నిరాటంకముగా నడిపించాడు. ఈరోజు సంవత్సరం అంతా మరి రాజుల కొరకు, అధికారుల కొరకు, క్రైస్తవుల కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, సువార్త పరిచర్య, గ్రేట్ కమిషన్ భారతదేశం అంతటా గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాల్లోని నిరాటంకముగా ది గ్రేట్ కమిషన్ జరగాలని, ప్రపంచంలో సాత్విక సంఘానికి సంస్కరణ, కుదురుబాటు కాలాలు రావాలని చేసినటువంటి ప్రార్థనలు ఈరోజు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని దృష్టిలో మంచిది. ఇది మంచిది, మన దేవుని దృష్టికి ఇది అనుకూలమైనటువంటి చిత్తం. కాబట్టి మనం చేసినటువంటి 365 రోజులు చేసిన ప్రార్థనలు దేవుడి చిత్తములో, ఉత్తమమైన సంపూర్ణమైన చిత్తములో అనుకూలమైన చిత్తము, అనుకూలమైనటువంటి చిత్తానుసారమైన ప్రార్థనలు. ఈ సంవత్సరం అంత అద్భుతముగా దేవుడు మరి మనలను వాడుకున్నాడు. మనం ప్రార్థన చేయడానికి మనల్ని వాడుకున్నాడు. మన బ్రతుకులు, మన జీవితాలు ఈ ప్రార్థనల ద్వారా ధన్యమైపోయాయి. మనం ఈ ప్రార్థన ద్వారానే మనము ఒక ఐశ్వర్యవంతులమై రాజుల కొరకు, అధికారుల కొరకు అనుకూలమైనటువంటి చిత్త ప్రకారముగా ది గ్రేట్ కమిషన్ అనగా సువార్త వ్యాప్తి జరగాలి, శిస్తులుగా జరిగించాలి. ఆటంకాలన్నీ కూడా భారతదేశంలో కూడా ప్రతికూల రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్ బిల్లు కూడా తొలగిపోయి మరి భారతదేశం అంతా ఇదిగో తలుపులు నీ ఎదుట తెరిచి ఉన్నాను అన్నట్టుగా ఆ ఫిలదెల్ఫియా సంఘంకి దేవుడు ఎలా వాగ్దానం ఇచ్చాడు, అలాంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొనడానికి మనము ఈ సంవత్సరం కాలం ప్రార్థన చేశాం. ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో ఒక 4 రాష్ట్రాలలోని ఈ శ్రేష్టమైన ప్రార్థనను బట్టి విజయం ఇచ్చాడు. చాలా మంది ప్రార్థన చేశారు, మంచిదే. ఈరోజు మనము దేవుడిని స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి, దేశము కొరకు, రాష్ట్రాల కొరకు, సాత్విక సంఘము కొరకు స్తుతించి, గణపరిచి, మహిమపరిచేటటువంటి కృప ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనకు కల్పించి 4 రాష్ట్రాలలోని ఆ యాంటీ కన్వర్షన్ బిల్లు రాకుండా, అది మళ్ళా ప్రవేశపెట్టినటువంటి యాంటీ కన్వర్షన్ బిల్లు కూడా ఈ యొక్క పంజాబు, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాలలోని తొలగించబడి మరలా కూడా మనువాదులు, మతోన్మాదులు దరిదాపుల్లోకి రాకుండా మరి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు మేము బీజేపీని బహిష్కరిస్తున్నాం, ఆర్ఎస్ఎస్ని బహిష్కరిస్తున్న కబడదార్ అనే గొప్ప విజయాలు మనము చూడగలిగాము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇలాగా ప్రార్థనలు చేయటం ద్వారా ఈ రాజుల కొరకు, అధికారుల కొరకు గ్రేట్ కమిషన్ వ్యాప్తి జరగడానికి ఎవరు కూడా ఆటంకం లేకుండా ముందుకు సాగిపోవాలని ప్రార్థన ద్వారా ఈరోజు మనము కృతజ్ఞతా స్తుతులు కూడా చెల్లించడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఎందుకు మంచిది, ఎందుకు అనుకూలము అంటే, మనం ఇలాగ ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ ఈరోజు అప్పుడప్పుడు కూడా 100 days, 150వ రోజు, 200 రోజు, ఇలాగా 300 రోజు, 300 ఇలాగ కొన్ని రోజుల్లో కూడా మన మధ్య మధ్యలోని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. ఈరోజు సంవత్సరం అయింది కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దీనివల్ల దేవుడు చేస్తున్నటువంటి బలమైన కార్యం సామెతలు 21వ అధ్యాయంలో ఉంది. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలే ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చెప్పున దానిని తిప్పును. అది ఎక్కడైతే మనువాదులు, మతోన్మాదులు పాగా వేసుకొని మొత్తం భారతదేశం అంతా అచ్చేసేద్దాం, ఇచ్చేద్దామని ప్లాన్లు వేస్తున్నారో
ఆ ప్లాన్లన్నీ దేవునికి అనుకూలమైనటువంటి చిత్తము అనే ఈ రాజుల అధికారుల కొరకు మనం చేస్తున్నటువంటి విజ్ఞాపనలు, యాచనలు, ఈ ప్రార్థనలు బట్టి వాళ్ళ మనసులనంట దేవుడు నీటి కాలువల వలె తన చిత్త ప్రకారముగా, అనుకూలమైన తన చిత్త ప్రకారం ద గ్రేట్ కమిషన్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో వ్యాప్తి చేయడానికి మన ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు ఉపయోగించుకొని ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆయన తిప్పివేస్తాడు. కాబట్టి ఇది మంచిది అంటున్నాడు దేవుడు. మీరు ప్రార్థన చేయండి, విజ్ఞాపనలు చేయండి, యాచనలు చేయండి. ఆ ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనల ద్వారా ఈ యొక్క సువార్త విషయంలో, శిష్యులుగా చేసే విషయంలో రాజులు, ఏ కఠినాత్ములైన రాజులు, ఎవరికి భయపడని రాజులు, గర్విష్ఠులైన రాజులు, అధికారులు మనసులో కూడా నేను నీటి కాలువల వలె, నీరు ఎలా ప్రవహిస్తుందో సునాశనముగా నీటి కాలువల వారి హృదయాలను తిప్పేస్తాను. ప్రతికూలంగా ఉన్న వాళ్ళు అనుకూలంగా ఉండిపోతారు, కీడు చేయాలనుకున్న వారు మేలు చేస్తారు. శత్రువుల మధ్యలో దేవుడు మనకి భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అంత గొప్ప దినము, శుభదినము ఈ దినము. కాబట్టి ప్రభున్నది ప్రియులారా, అంతకంటే అదే కాకుండా ఇంకొక దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం, ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఇది దేవుని దృష్టికి మంచిది, అనుకూలమైనది. అంత మాత్రమే కాకుండా ఇలాంటి ప్రార్థన చేయటం ద్వారా మనము సంపూర్ణ భక్తి, మొదటి వచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనము మన భక్తిలో మనం సంపూర్ణత సాధించగలం. మనము సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి భక్తిలోని ఇలా ఈ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా భక్తులు ఎదుగుతాము, సంపూర్ణత్వం కూడా మనకి వస్తుంది. తర్వాత నెమ్మదిగా, సుఖముగా మనము మన కుటుంబాలు కూడా బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తాడు. చూడండి ఎన్ని మేళ్ళు చూడండి. ఒకటి, దేవుని అనుకూలమైన చిత్తం ఒకటి నెరవేర్చబడుతుంది. రెండవది, రాజులు, అధికారులు అందరూ కూడా దేవుడు వారి హృదయాలను నీటి కాలువల వలె ఈ ప్రార్థన విజ్ఞాపన యాచనల ద్వారా తిప్పబోతున్నాడు. మూడవదిగా మనకి ఈ భక్తిలో కూడా మనం ఇలాంటి ప్రార్థన చేయడం ద్వారా సంపూర్ణత్వంలోనికి మరింత ముందుకు సాగిపోవడానికి ఆ కృప మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు. నాలుగవదిగా ప్రభునంది ప్రియులారా, మనము నెమ్మదిగా, సుఖముగా ఈ ప్రార్థనల ద్వారా మనము, మన కుటుంబాలు, మన సంఘాలు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్న క్రైస్తవులందరూ కూడా నెమ్మదిగా, సుఖముగా కూడా బ్రతకడానికి, పరిచర్యలు, సేవలు చేసుకోవడానికి దేవుడు ద్వారాలు సంపూర్తిగా తెరిచేస్తున్నాడు. ఇంకొక మాట, ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇది మంచిది అన్నాడు కదా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇప్పుడు దాకా యేసుక్రీస్తు వారు ఒంటరిగానే ఉన్నారు. కాబట్టి మంచిది ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, రాజుల కొరకు, అధికారుల కొరకు గ్రేట్ కమిషన్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనికి వెళ్ళాలి, ప్రపంచ దేశాల్లోనికి వెళ్ళడానికి తీసుకున్నటువంటి తీర్మానాలు, ఇంతవరకు చేసిన ప్రార్థనల ద్వారా మరి దేవుడు ఒంటరిగా ఉండుట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, యేసయ్య ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దీని ద్వారా యేసుక్రీస్తుకి మనము భార్య అవడమే కాదు, భార్యని సిద్ధపరిచేటటువంటి మంచిది కాదు అనేటటువంటి మాట మన ద్వారా మంచిది అనేటట్లుగా దేవుడు భవిష్యత్తులో జరిగించబోతున్నాడు. అంత గొప్ప ప్రణాళిక, సంకల్పాలు, చిత్తము ఈ యొక్క అన్నిటికీ కుదురుబాటు కాలములు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఉన్నాయి. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనకి ఈ ప్రార్థన ద్వారా నెమ్మదిస్తున్నాడు, సుఖముగా బ్రతికే జీవితాలు ఇస్తున్నాడు, దీర్ఘాయుస్సును ఇస్తున్నాడు. రాజుల హృదయాలను నీటి కాలువల వలె కొన్ని రాష్ట్రాల్లో తిప్పాడు, రాష్ట్రాలు తిప్పబోతున్నాడు. ది గ్రేట్ కమిషన్ భారతదేశం అంతటా గ్రామాల, పట్టణాలకు దేవుడు అన్నమాట వ్యాప్తి చెందించడానికి ఆయన పూనుకోబోతున్నాడు. మన భక్తిలో కూడా మన సంపూర్ణతలోనికి మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. యేసుక్రీస్తు వారికి భార్యగా మనం సిద్ధపడి, భార్య వధువు సంఘమును సిద్ధపాట్లో కూడా మంచిది కాదు అనేటటువంటి మాట, అది అలా ఉండిపోకుండా దాన్ని నెరవేర్చేటటువంటి కృప మనం పొందుకొని ప్రపంచ సంఘాలకు, భారతదేశానికి పొందుకొని కృపనిస్తున్నాడు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము.
కృతజ్ఞతతో మన హృదయాలు నింపుకొని ఇప్పుడు చెప్పిన ఆశీర్వాదాలన్నీ కూడా మనం స్వతంత్రించుకుందాం. అట్టి కృప ఈ 365 దినాలు ప్రార్థనలో జాయిన్ అయినటువంటి వారు, ఏర్పాటు చేసిన పాస్టర్ జకరియా గారు, నడిపిస్తున్న లాజస్ గారు, ఇందులో మరి జాయిన్ అయినటువంటి మరి దైవ జనాంగమునకు అట్టి కృపాక్షేమను తోడే నడిపించను గాక. ఆమేన్. ఆమేన్. చక్కని సందేశం అందించినటువంటి దైవజనులకు మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాము. అదే విధముగా విత్తబడినటువంటి మాటలు మనందరి హృదయాల్లో ఫలించినట్లుగా మరి శారోనమ్మ గారి చిన్న ప్రార్థనలో నేర్పిస్తారు. స్తోత్రములు 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 స్తుతులు నాయన, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు తండ్రి. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చేలాగున ప్రభువా, ఆది నుండి నువ్వు పరిశుద్ధ ప్రవక్తల నోటి పలికించావు. దేవానికి వందనాలు. దాసుల ద్వారా తండ్రి నువ్వు మాట్లాడిన విధానం కొరకు స్తుతులు తండ్రి. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించటము మంచిది అని ప్రభువా నీ దాసుల ద్వారా పలికించిన నీ యొక్క మాట కొరకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, అలాగు నీ రాకడ పర్యంతరం వరకు ప్రభువా ఇదిగో మేము ప్రార్థించే వారిగా నీ కొరకు ప్రభువా దేవా 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 పనిచేసే వారిగా మమ్మల్ని వాడుకోమని జూమ్ లో ఎంతమంది అయితే ప్రభువా దేవా ఈ ప్రార్థనలకి నాయన పూనుకుంటూ ఉన్నారో ప్రభువా, అయ్యా అందరి ప్రార్థనల ద్వారా తండ్రి నాయన గొప్ప కార్యములు మేము చూచలాగున నాయన ఇదిగో తండ్రి పరిశుధాత్మ కార్యం విరివిగా దేవా తండ్రి ఇదిగో వ్యాపించులాగున మీ కృప కుమ్మరించి దేవా 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 మా యొక్క దేశంలో ఉన్న చీకటిని అంతటిని పారద్రోలి పరిశుధాత్మ దేవుడా, నీతి సూర్యుడా నీ యొక్క వెలుగును ప్రభువా మా భారతదేశం అంతటా ప్రజ్వలింపజేయమని అయ్యా 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 ఇదిగో తండ్రి పరిశుధాత్మ దేవుడా నాయన ఈ సంవత్సర కాలం ఇలాగ నడిపించిన విధానం కొరకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఇదిగో రాజు హృదయాన్ని ప్రభు ఏ విధంగా త్రిప్పావో ఆ విధంగా ప్రభువా ఇదిగో అధికారులతోనూ నాయన ఇదిగో ప్రభా దేవాదేవ దేశ నాయకులతోనూ మీరు మాట్లాడి కుదురుబాటు తీసుకొచ్చి ప్రభువా ఇదిగో గొప్ప కార్యములు మా భారతదేశంలో ముందున్న కాలంలో మేము చూచులాగున సహాయము చేయమని విన్న సందేశం ప్రభు మా హృదయాల్లో నాయన ఎల్లప్పుడూ భద్రం చేసుకుని నాయన నీ కొరకు ప్రభు ఇంకనూ తండ్రి అనేక రాష్ట్రాలు మా నాయకుని తీసుకెళ్లి ప్రభు కుదురుబాటు జరిగించమని మహిమ పొందమని మీకే స్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడు యేసు క్రీస్తు వారి పేరట ఇదిగో ప్రభు ఎంత చక్కటి కార్యక్రమానికి తండ్రి పూనుకున్న దైవజనుడు జకరియా పాస్టర్ గారిని కూడా మీరు ఇంకా ఆరోగ్యంతో నింపండి, ఆత్మాభిషేకంతో నింపమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరి పొందుకోమని ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా శారోనమ్మ గారు. అదే విధముగా జూనియర్ శ్రీమన్ గారు ఉన్నారా? అంకుల్ చెప్పండి అంకుల్. బాబు చిన్న స్తుతి ఆరాధన మీరు చేసినట్లుగా అయితే ఆఖరణ మన దైవజనులు మన సైమన్ పాస్టర్ గారు ఆశీర్వదిస్తారు. సంవత్సరం అంతా దేవుడు నడిపించినందుకు చిన్న స్తుతి ఆరాధన మీరు నడిపించండి. అలాగే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా మహోన్నతుడా సర్వ సృష్టికర్త సర్వాంతర్యామి ఘనమైన మనం అందరం రెండు చేతులు పైకైతే ఎక్కడున్న వారు అక్కడ దేవుని స్తుతిద్దాం. దైవజనులు స్తుతి చేస్తూ ఉంటుండగా మనం కూడా స్తుతిలో సాగిపోతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నత దైవమా మా ప్రభువా, నాయన భూమి మీద మా ప్రభువా మీరు చేస్తున్నటువంటి నాయన శ్రేష్టమైన పరిచర్య నాయన ఆది నుండి నీ ప్రవక్తల ద్వారా ప్రభువా నాయన మీరు పలికించినటువంటి ఆ యొక్క దేవా నీ చిత్తానుసారమైనటువంటి కుదురు మీద ప్రభువా నాయన అయా జరిగించుటకు పూనుకున్నారు ఆది నుండి ప్రభువా. అది నాయన ఈ కడవరి దినములకు వచ్చింది స్వామి. నీ చిత్తానుసారమైన ప్రార్థనలు ఆ సంఘము ద్వారా ఈ సంవత్సరము అయా తండ్రి 2025 ఆరంభము నుండి నేటి వరకు నాయన అయా సంవత్సరము అంతా ప్రభువా అయా మొదటి జామునే నాయన 2 గంటలు నీ సన్నిధిలో ప్రభువా నేను ఆరాధించి చిత్తానుసారమైన ఈ సంకల్ప ప్రార్థనలు చేయుటకు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన తరుణమును బట్టి
అయ్యా అందరూ కూడా ప్రభు సంఘమంతా ప్రభువ అయ్యా నీ చిత్తానుసారమైన ప్రార్థనలు చేస్తుండగా మా ప్రార్థనలన్నీ మీ యొక్క పాదాల చెంత చేర్చుకొని అయ్యా ఈ సంవత్సరం ఎన్నో కార్యములు మా సంఘముల ద్వారా జరిగించినందుకు నీకు వేలాది వందనాలు 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 స్తోత్రములు ప్రభువా. అయ్యా ఈ 2026లో కూడా ప్రభువా అయ్యా ప్రభు ఈ దినం నుండి మరలా తండ్రి నీ కుదురుబాటు జరిగే వరకు నాయన మా ప్రభువా ఇది అంతము వరకు నాయన నీ సంకల్పం అంతా జరిగే వరకు నాయన మేమందరము ఈ ప్రార్థనలు సల్పేటట్టు నాయన ఈ కార్యము అయ్యా ప్రారంభము నుండి ప్రభువా నాయన ఏదైతే నువ్వు అనుకున్నావో ఆ వధువు నిర్మాణము తండ్రి నాయన మా అందరిలో వ్యక్తిగతముగా సార్వత్రిక సంఘములో వ్యక్తిగతముగా నీ సంకల్పం అంతా భూమి మీద జరిగే వరకు నాయన ఈ కార్యము ఈ ప్రార్థన అయ్యా సదాకాలము నడిపిస్తూ మా ప్రభువ నాయన ఈ ప్రార్థన చేస్తున్న అందరికీ ప్రభువ నీ అభిషేకముతో నింపి అయ్యా తండ్రి రానయ్య దినాల్లో ఇంకా అధికముగా నాయన అయ్యా మా సంఘమే కాకుండా నాయన సకల ఆ ఓఫిర్ మినిస్ట్రీ ఉన్న సంఘాలన్నీ కూడా ఈ కుదురుబాటు ప్రార్థనలో జాయిన్ అయ్యి నీ సంకల్పంలో ఇంకా అయ్యా ముందుకు తీసుకెళ్లేటట్టు నాయన మా స్తుతి రూపమంతా నీ సన్నిధి చేర్చుకొని ఆమెన్ పలికి నాయన ఈ భూమి మీద నీ కుదురుబాటు జరిగించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దైవజనులు పాస్టర్ సైమన్ గారు మనల్ని ఆశీర్వదించి ఆఖరి ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రములు దేవా, దయగల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ 365 దినాలు నాయన ఈ మహాకృప, నీ కరికరము, నీ జాలి మేము చూడగలిగాము. అన్నిటికంటే భూమి మీద నాయన ఇదిగో ప్రభువా నాయన నీ కార్యాలన్నీ కూడా పరలోక రాజ్యములో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. భూలోకములో కూడా ప్రభువా నీ చిత్తము జరిగి నీ రాజ్యం వ్యాప్తి కావడానికి నీతో కలిసి నాయన ఇదిగో ప్రభువా నాయన ఆదాముకు సాటి అయిన సహాయం ఇచ్చినట్లుగా పరలోకంలో నువ్వు ప్రార్థన చేస్తుండగా భూలోకములో కూడా నీ సాటి అయిన సహాయము కలిగినటువంటి ఒక హవ్వలాగా మమ్మలను కూడా ఈ ప్రార్థనలో వాడుకున్నావు తండ్రి. బలహీనులము, లోపాలు కలిగిన వారు, దోషములు కనిపెట్టి చూస్తే ఎవరు నిలవలేరు ప్రభువా. అయినా ఈ దీనుల పట్ల ప్రభువా నాయన అత్యంతమైన నీ కృపనిచ్చే నాయన ఆ యొక్క ప్రార్థనలు అనుకూలమైనటువంటి ప్రార్థనలు ప్రభువా మా చేత ఈ సంవత్సరం దినాలు జరిగించారు. ఎంతమంది నాయన సేవకులు నడిపించడానికి పూనుకొని సేవకురాళ్ళు, పెద్దలు, ఎంతమంది విశ్వాసులు 2 సెషన్ల కింద ప్రతిరోజు కూడా మానకుండా నాయన ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వారందరిని బట్టి నాయన ఈ దినము గొప్ప కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కృప చూపించారు. ప్రార్థన నాయన ఒక్క సంవత్సరంలోనే పూర్తయిన సంవత్సరంలోనే మా రాష్ట్రంలోనే, మా భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో దేవా మేము కళ్ళార విజయాలు చూడగలిగాము నాయన. ఇంకా ఈరోజు కృతజ్ఞతాస్తుతులు, పాటలు, ప్రార్థనలు ఇవన్నీ వీటి ద్వారా నాయన అనేకమైనటువంటి విజయాలు భవిష్యత్ కాలంలో నువ్వు జరిగిస్తావని ఈరోజు వాగ్దానం చేస్తావు. మేము సంపూర్ణ భక్తిపరులుగా, నెమ్మదిగా, సుఖముగా మేము బ్రతుకున్నట్లుగా అలాగుననే ప్రభువా నాయన నీకు సాటి అయినటువంటి సహాయము దేవ ఒక అవ్వలాగా తండ్రి నిర్మాణము మా జీవితాలలో కూడా ఇటు శ్రేష్టమైన ప్రార్థన ద్వారా జరిగిస్తున్నందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నాయన ఈ దినము ఈ కూడికనంతటిని కృతజ్ఞత కూడిక, స్తుతి కూడిక నడిపించిన సంఘ పెద్దలు, సువార్థికులు, లాజరస్ గారిని, వారి కుటుంబ, వారి పరిచర్యలను, అలాగే ప్రభు దైవజనులు జాయిన్ అయ్యారు వారిని, వారి కుటుంబాలు, వారి పరిచర్యలను, ముఖ్యముగా నాయన నీ బిడ్డలు తండ్రి నాయన ఎంతగానో ప్రభు నాయన మరి ప్రార్థనలు చేసి ప్రార్థనా పరులుగా, ప్రార్థనా వీరులుగా, ప్రార్థనా యోధులుగా మారి వారిని బట్టి స్తుతిస్తున్నాయి. ఈ ఘనమైన కార్యక్రమానికి పూనుకున్న జకరియా పాస్టర్ గారు, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యలు దీవించి ఇదిగో ఈరోజు వాగ్దానం ఇచ్చావు, నెమ్మదిగా సుఖముగా బ్రతికేటటువంటి కార్యాలు ఈ సంవత్సరంలో మా అందరి జీవితాలలో కూడా మీరు జరిగిస్తున్నందుకు దేవాలయాన్ని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నీ 2వ రాకడ వరకు నీ చిత్తమైతే ఇగో ప్రభా ఈ కుదురుబాటు కాలాలు, ప్రార్థనలు
ఆ ప్రవక్తల ద్వారా, ఆది నుండి ప్రవక్తల ద్వారా పలికిన మాట అవును దేవా, ప్రార్థన ద్వారా నెరవేర్చబడింది. మేము సంపూర్తి చేయగలిగామని అవును దేవా, దేవాన్ని హృదయపూర్వకముగా తండ్రి ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దినాలు మా కళ్ళ ముందు మేము చూచేటట్లుగా ప్రభా విజయాలు స్వతంత్రించుకున్నట్లు కార్యాలు జరిగిస్తున్నందుకు మహిమాఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క శాశ్వతమైన అనంతమైన ప్రేమ, యేసునాథుని శాశ్వతమైన అనంతమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవాది దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం, ఆయన ఇచ్చే నిత్య సమాధానము, యుగ యుగములు యుగ యుగాంతములు నెమ్మదితో సుఖమైనటువంటి శాంతి సమాధానములతో సంపూర్ణతతో అన్నిటికీ కుదురుబాటు కాలములు తీసుకొచ్చేటంత వరకు దేవునికి అనుకూలమైన చిత్తమును నెరవేర్చేటటువంటి వారుగా దేవుని యొక్క భారీగా ప్రతిష్ఠింపజేసి గ్రేట్ కమిషన్ భూదిగంతముల వరకు వ్యాప్తి చెందించడానికి, భారతదేశంలో వ్యాప్తి చెందించడానికి తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మరొకసారి అందరికీ ప్రైజ్ లేడండి. దయచేసి హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ లేడండి. అందరికీ వందనాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వందనాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గోపాల్ గురు వరలక్ష్మి హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. దారుణమ్మ గారు హ్యాపీ న్యూ ఇయర్. నాయకులకు సంపూర్ణంగా ఆహారం అందిస్తూ మరి ఎంత గొప్ప కార్యాన్ని మరి అద్భుతంగా తీరాలకు నడిపించినటువంటి మరి అగాపే సంపూర్ణ సువార్త 9 బ్రాంచ్ సంఘమే కాకుండా సుమారు 25 సంఘాలలో ఉండేటువంటి విశ్వాసులకు, పెద్దలకు, సేవకులకు అందరికీ కూడా మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. వందనాలు. ప్రైజ్ లార్డ్. పాస్టర్ ప్రైజ్ లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ వందనాలండి. హ్యాపీ న్యూ ఇయర్. మొదటి వార్షికోత్సవాన్ని నడిపించినటువంటి లార్సెస్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వందనాలు పాస్టర్ గారు. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. ప్రైజ్ లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. పాస్టర్ గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సరం. సైమన్ పాస్టర్ గారు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అంకుల్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సైమన్ పాస్టర్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ పాస్టర్. హ్యాపీ న్యూ ఇయర్. సీనియర్ పాస్టర్ సైమన్ పాస్టర్ గారికి హ్యాపీ న్యూ ఇయర్. నూతన సమక్ష శుభాకాంక్షలు. సంఘ సేవకులకి, సంఘ బిడ్డలకి, విశ్వాసులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సేమ్ టు యూ. మంచిది. మనం లెఫ్ట్ అయిపోదామండి. ఇంకా మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు దైవాశించండి. హ్యాపీ న్యూ ఇయర్ అంకుల్ గారు. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. హ్యాపీ న్యూ ఇయర్ బాబు. సైమన్ బాబు. హ్యాపీ న్యూ ఇయర్.